హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే చూపించాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అనమాట, పెద్ద అమ్మాయి వైషు. అండ్ నెక్స్ట్ నేను, మా అన్నయ్య, మా అక్క ఇదే ఫస్ట్ టైం ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఇలా మేము ఒక ఫోటో తీయించుకోవడం. సడన్గా అంతా వచ్చేసాం, ఎలాగో వచ్చేసాం కదా అని చెప్పేసి ఇంకా ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ ఉండేది మీ అందరికి తెలుసు, తను మా సిస్టర్ అని చెప్పేసి. సో మా అన్నయ్యని చాలా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఈ వీడియో ఇలా ఫొటోస్తో చూడడం. ఎందుకంటే మామూలుగా 1 or 2 ఫొటోస్ అప్లోడ్ చేస్తే జస్ట్ ఏం బాగుంటుంది, ఇలా ఒక వీడియో రూపంలో ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలా అయితే కనుక నేను ఒక వీడియో తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని అనుకున్నాను. అందుకే కొంచెం ఎక్కువ ఫొటోసే తీయించుకున్నాం అనమాట. అండ్ చూడండి, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఇప్పుడు 7th క్లాస్ చదువుతుంది. అయినా కానీ మా హైట్ వచ్చేసింది. ఇప్పుడు జనరేషన్ వచ్చేసి కొంచెం ఫాస్ట్గా ఉందన్నమాట. అప్పట్లో నేను 10th క్లాస్ అయినా చాలా బక్కగా వీక్గా ఉండేదాన్ని. ఇప్పుడు ఫుడ్ అలా ఉంది. సో మేమందరం కొంచెం ఫన్నీగా ఉండడానికి ఇలా జుట్టు పట్టుకొని లాగాను, జస్ట్ ఫోటో కోసం అనమాట. సో మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి జుట్టు కొంచెం పొడవుగానే ఉంటుంది. అండ్ నేను ఈ మధ్య హెయిర్ కట్ చేశాను. అండ్ మా అక్కకైతే రీసెంట్గా తను తిరుపతికి ఏమో వెళ్ళి దర్శనానికి వెళ్ళి గుండు గీయించుకునింది. అందుకే తనకి జుట్టు లేదు, ఏం పట్టుకొని రాగాదో నాకైతే అర్థం కాలేదు. అందుకే చిన్నగా ఇలా పట్టుకొని రాగాను. అందుకే ఇంకొకటి ఇలా కింద పడిపోతున్నట్టు యాక్షన్ చేస్తున్నాం. అప్పుడప్పుడు ఫొటోస్ కంటే ఇలాంటి స్టిల్స్ బాగుంటాయి అన్నమాట. అందుకే మేము ఎప్పుడైనా ఇలాంటివే ప్రిఫర్ చేస్తాం. ఈ వీడియోకి నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, ఎప్పటికీ మా గుండెలో నిలిచిపోతుందన్నమాట ఈ వీడియో. ఇన్ కేస్ ఈ మధ్య చాలా ఫొటోస్ అయితే నేను మిస్ అయ్యాను. అంటే మా దగ్గర ఏమన్నా ఫొటోస్ మొబైల్ ఉంటే అది పాడవడం, మిస్ అవ్వడం, ఎక్కడన్నా పోగొట్టుకోవడం అలా అయిపోయింది. అందుకే ఒక వీడియో తీసుకొని యూట్యూబ్లో పెట్టుకుంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఎప్పటికీ ఉంటుంది కదా అని ఇలా తీసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా వచ్చేసి మా అక్క ఇలా మధ్యలో ఉంటే అటు సైడు మా వైషు, ఇటు సైడు నేనన్నమాట. ఇంకొకటి ఏంటంటే, సో అటు సైడు ఇటు సైడు కనిపిస్తున్నాం. యాక్చువల్గా మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి లంగావోని వేసుకుంటా అనింది, కానీ మా వదిన డ్రెస్ అయితే తీసుకొచ్చింది. బాగుంది కదా ఎందుకులే అని ఇదే వేసుకునింది. లేకపోతే 3 మెంబర్స్ శారీస్ కట్టుకొని తీయించుకుందామని అనుకున్నాము. అండ్ పక్కన దేవాంశ్ వచ్చాడు. దేవాంశ్ నేను కూడా ఫోటో తీయించుకుంటా అని. సో యాక్చువల్గా సడన్గా వచ్చాను కదా, అందుకే దేవాంశ్కి ఏం తీసుకొని రాలేదు. డ్రెస్సెస్ అవన్నీ జస్ట్ ఇవే వేశాను. అండ్ నేను కూడా ఏం తెచ్చుకోలేదు. అంతకుముందు మీరు చూసారు కదా, అవే అనమాట ఈ శారీ. ఇప్పటికీ 2-3 టైమ్స్ అయితే వేర్ చేశాను కదా, అదే అనమాట. సో అందుకే ఇలా ఉంది. ఇంకోటి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఉంది కదా, చిన్న అమ్మాయి. సో తను వచ్చేసి ఇటుపక్క, తను వచ్చేసి ఇటుపక్క. మా అత్తయ్య వచ్చేసి నాకు అంటే నాకు అని అలా ఫైట్ చేసుకుంటాం కదా. సో అలా స్టిల్స్ అయితే దిగిపోయామన్నమాట. అండ్ మధ్యలో ఇంకా దేవాంశు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి తను హేమంత్. సో తను ఆడుకుంటూ ఇలా మొత్తం ఫేస్ మొత్తం పిండి పూసుకున్నాను, బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా ఏం చేశానంటే ఫోటో తీసుకున్నాను. అండ్ ఈవినింగ్ బయటికి వెళ్ళాం, పొలంలో ఉండే ఫొటోస్. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.